హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన పర్సనల్ గ్రూప్లో 2 ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనకి ఇక్కడ పుట్ సైడ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి కూడా పుట్ సైడ్. ఇవాళ 2 ట్రేడ్సే ప్రొవైడ్ చేశాను. 2 ట్రేడ్స్ కన్నా ఎక్కువ ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే నేను సెకండ్ హాఫ్లో లైవ్ మార్కెట్ సెషన్లో కూర్చున్నాను కాబట్టి నేను ట్రేడ్స్ అనేవి మన పర్సనల్ గ్రూప్లో ప్రొవైడ్ చేయలేదు. అండ్ మొన్న నేను ఒక అనాలిసిస్ ఇచ్చాను. అండ్ ఇవాళ మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో లెవెల్స్ కూడా రాశాను నేను. ఏమని? ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అని. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అంటే ఇదే. ఇది ప్రీవియస్ బ్రేక్అవుట్ లెవెల్, అది బ్రేక్ అయ్యింది కాబట్టి అది ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. అండ్ మీకు ఇండైరెక్ట్ అనేది చూపిస్తాను నేను. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఇది ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే మార్కెట్ ఆ పాయింట్ కి ఎప్పుడైనా రానివ్వండి, అది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది అని చెప్పాను నేను. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి మీకు రెడ్ క్యాండిల్ కనిపించలేదు, బట్ గ్యాప్ డౌన్ అంటేనే అక్కడ రెడ్ క్యాండిల్ కదా. సో అలా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అనేది మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో కూడా అప్డేట్ చేశాను. పర్సనల్ గ్రూప్ లో లైవ్ మార్కెట్ లో కూడా అప్డేట్ చేశాను. మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఫాలో అవుతుంది. ఓకే, అక్కడ బ్రేక్ డౌన్ దొరికిన తర్వాత ఏమైంది అంటే నిన్నటి సెన్సెక్స్ బ్రేక్ డౌన్ పాయింట్ లెవెల్ దగ్గర ఇండిసిజన్ క్యాండిల్ ఇచ్చింది. కనిపించిందా? ఇండిసిజన్ క్యాండిల్. ఈ ఇండిసిజన్ క్యాండిల్ గ్రీన్ లో ఇచ్చింది. అండ్ ఎప్పుడైనా ప్రీవియస్ బ్రేక్ డౌన్ అయినా కానివ్వండి, రీసెంట్ బ్రేక్ డౌన్ అయినా కానివ్వండి, ఇండిసిజన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతే అది రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి ఫాలో అవుతుంది. సో ఇక్కడ మీరు టైం చూసుకోండి. అండ్ మీకు ఇంకో విషయం చెప్తున్నాను, నా దగ్గర టోటల్ 14 పీడిఎఫ్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ 14 పీడిఎఫ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఏం ఛార్జ్ చేయను. మీకు పీడిఎఫ్ కావాలి అంటే నాకు వాట్సాప్ లో హై అని మెసేజ్ పెట్టండి, లేకపోతే మన ఈ యూట్యూబ్ వీడియోకి కామెంట్ అనేది చేయండి, పీడిఎఫ్ అని పెట్టండి. ఓకేనా? అండ్ మీరు మన ఈ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ జాయిన్ అవ్వాలి అంటే మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోనే జాయిన్ అవ్వండి. ఓకేనా? పర్సనల్ గా వెళ్ళి టెలిగ్రామ్ లో హైపర్ ట్రేడ్, ఎంఎస్బి ట్రేడ్స్ అని మీరు ఏమైనా సెర్చ్ చేశారే అనుకోండి, అక్కడ ఏమవుతుంది అంటే చాలా మంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఎంఎస్బి ట్రేడ్స్ ని వేరే వేరే ఛానల్స్ ఓపెన్ చేసి నా పేరు మీద ఫ్రాడ్ చేయడానికి చూస్తున్నారు. సో అలా చేయకండి, మిస్యూజ్ అయిపోతుంది. సో మీరు ప్రాపర్ గా మన అనాలిసిస్ టెక్నికల్ ఛానల్ జాయిన్ అవ్వాలి అంటే మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోనే మీరు జాయిన్ అవ్వాలి. ఓకేనా అండి? రైట్. ఇప్పుడు సెన్సెక్స్ లో ఇక్కడ ఏం జరిగింది? ఇండిసిజన్ క్యాండిల్. ఓకేనా? ఇండిసిజన్ గ్రీన్. ఎప్పుడైనా ఇండిసిజన్ గ్రీన్ వస్తే అక్కడికి వెళ్ళి ఫాలో అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సెన్సెక్స్ లో ట్రేడ్ చూడండి. టైం ఎంత? 10:07 AM. ఈ క్యాండిల్ ఏంటి? 9:45 to 10 o'clock. ఓకేనా? క్లోజ్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్తుంది. అండ్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ కాబట్టి ఇట్స్ ఏ సెల్లింగ్ జోన్. సో నేనేం చేశాను? ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను, కావాలనే ట్రేడ్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అంటే జోన్ లో వచ్చింది అంటే అది ఎక్కడికి వెళ్ళైనా ఫాల్ కావచ్చు. బట్ ఇదేం చేసింది? కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ ఇండిసిజన్ క్యాండిల్ ఇచ్చింది. అంటే చూపిస్తాను మీకు. రివర్స్ ఇండిసిజన్ క్యాండిల్ ఇలా ఇచ్చింది. రివర్స్ ఇండిసిజన్ క్యాండిల్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి ఫాల్ అవ్వాల్సిందే. ఫాల్ అయ్యింది, మనకు ప్రాఫిట్ బుకింగ్ కూడా అయ్యింది. ఆల్ టార్గెట్స్ అచీవ్ అయ్యాయి, బట్ సెకండ్ టార్గెట్ కి ట్రైలింగ్ అయిపోయింది కాబట్టి నేను ఆల్ టార్గెట్స్ అనేవి అప్డేట్ చేయలేదు. ఓకే, అండ్ మనం ట్రైలింగ్ మీద వర్క్ చేస్తాం కాబట్టి సెకండ్ టార్గెట్ అచీవ్ అయిన తర్వాత వేరే ట్రైలింగ్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫోర్త్ టార్గెట్ అచీవ్ అయినా అది పాసిబుల్ కాదు. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో 11:07 AM కి నేను ట్రేడ్ ఇచ్చాను. 11:07 AM. ఎందుకు ఇచ్చాను 11:07 AM? ఇక్కడ ఏంటి? 10:30, 10:45 to 11 o'clock ఈ క్యాండిల్లో ఇచ్చాను. ఈ క్యాండిల్ నడుస్తుంటేనే ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అంటే ప్రెసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళి రీటెస్ట్ రివర్సల్ ప్లస్ ఆర్డర్ బ్లాక్ జరిగింది బ్రేక్ డౌన్ ది. ఇప్పుడు బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి? బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్ అంటే ప్రీవియస్ బ్రేక్ డౌన్ జోన్ లో గ్రీన్ క్యాండిల్ కన్నా రెడ్ క్యాండిల్ అనేది ఎక్కువ బ్రేక్ చేసి ఆర్డర్ బ్లాక్ చేస్తే అక్కడ ఎంట్రీ. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ చేసింది కాబట్టి వెయిట్ ఫర్ రీటెస్ట్. రీటెస్ట్ అయింది, దాని తర్వాత నేను ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను, కంటిన్యూస్ గా ఫాలో అయిపోయింది. ఇక్కడ కూడా నాకు ఆల్ టార్గెట్స్ అచీవ్ అయిపోయాయి ఒకటేసారి, బట్ ఇక్కడ కూడా అప్డేట్ చేయలేదు నేను. ఎందుకు చేయలేదు అంటే సెకండ్ టార్గెట్ కి మనకు ట్రైలింగ్ అయిపోయింది కాబట్టి. ఓకేనా? సో ఇలా మనము మన అనాలిసిస్ తో కంప్లీట్ గా ప్రాఫిట్ బుకింగ్ లో బయటపడ్డాము. అండ్ ఎస్టర్డే కూడా మనము ప్రాఫిట్ బుకింగ్ లోనే బయటపడ్డాము. బట్ ఎస్టర్డే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను అనాలిసిస్ అనేది చేయలేదు. సో ఇప్పుడు నిఫ్టీకి వెళ్ళి వద్దాం మనము. నిఫ్టీలో చూసుకున్నట్లయితే నిఫ్టీలో రేపటికి ఓన్లీ ఒక సింగిల్ లెవెల్ ఉందండి. సింగిల్ లెవెల్. ఓకేనా?
అది సింగిల్ లెవెల్ అనేది డైరెక్ట్ ఉంది. డైరెక్ట్. సెకండ్ ఇది ఒకటే సింగిల్ లెవెల్. సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్. ఇది వచ్చేసి సింగిల్ లెవెల్. ఓకేనా? ఈ పాయింట్ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి రేపటి మార్కెట్లో. ఇన్ బిట్వీన్ మార్కెట్ ఎక్కడైనా ఉంటే మార్కెట్ ని అవాయిడ్ చెయ్యండి. ట్రేడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అయింది. బ్రేక్అవుట్ పాయింట్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం పుట్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. అలా కాకుండా కిందికి వచ్చి పైకి వెళ్ళిన డైరెక్ట్ బ్రేక్అవుట్ దగ్గర ఆర్డర్ బ్లాక్ బ్రేక్అవుట్ ఉంటేనే ఎంట్రీ. ఆర్డర్ బ్లాక్ బ్రేక్అవుట్ ఎలా ఉంటది? ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర రెడ్ క్యాండిల్ చిన్నగా, గ్రీన్ క్యాండిల్ దాని లెవెల్ బ్రేక్ చేస్తుంటే ఇది ఆర్డర్ బ్లాక్ పాయింట్. ఇలా ఉంటేనే ట్రేడ్. బట్ ఇన్ బిట్వీన్ ఉంటే ట్రేడ్ చేయొద్దు. అండ్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తున్న ట్రేడ్ తీసుకోవద్దండి, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే. బ్యాంక్ నిఫ్టీలో కూడా సింగిల్ లెవెలే ఉంది. ఒకటి వచ్చేసి ఇండైరెక్ట్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. అండ్ ఇంకోటి వచ్చేసి సింగిల్ లెవెల్. అది ఇక్కడ చూసారు, ఇక్కడ పాయింట్. ఎందుకంటే ప్రెసెంట్ డే డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ అయింది కాబట్టి ఈ పాయింట్ యాజ్ ఎ సెల్లింగ్, ఈ పాయింట్ యాజ్ ఎ బయ్యింగ్ సెల్లింగ్ లా వర్క్ చేస్తుంది. బయ్యింగ్ సెల్లింగ్ ఎలా? రీటెస్ట్ రివర్సల్ అండ్ రీటెస్ట్ రివర్సల్. బ్రదర్ మనం ఇన్ బిట్వీన్ లో ట్రేడ్ చేసుకుందామా అంటే ట్రేడ్ చేయొద్దు. ఎందుకు చేయదు అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గరికి వెళ్ళే మార్కెట్ బ్రేక్ చేసి రీటెస్ట్ చేసి రివర్సల్ చేసి ఆగింది. సో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ లెవెల్, ఇది రీటెస్ట్ రివర్సల్, ఇది రీటెస్ట్ రివర్సల్. ఇన్ బిట్వీన్ ట్రేడ్ చేయాలన్నా ది సపోర్ట్ అనేది మనకు ఉండాలండి. బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ మనం చూసుకున్నట్లయితే సెన్సెక్స్ లో సేమ్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఉంది. ఓకే. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఓకే. దాని తర్వాత డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర లెవెల్. సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఎందుకంటే ఈ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ రివర్స్ అయ్యింది కాబట్టి మనకు ఈ పాయింట్ బ్రేక్ అయితే బయ్యింగ్, ఈ పాయింట్ బ్రేక్ అయితే సెల్లింగ్. సెల్లింగ్ అనేది డైరెక్ట్ అండి. ఒక్క స్టాప్ వచ్చేసి ఇక్కడ ఉండొచ్చు కానీ 2 స్టాప్స్ అనేది ఒక్కటేసారి సెన్సెక్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయదు. అండ్ ఇవాళ ఇచ్చిన అనాలిసిస్ రేపు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో ప్రీ మార్కెట్ అనాలిసిస్ ని అప్డేట్ చేస్తాను. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.